గురుదేవా, కాలానికి లొంగని వారు ఎవరైనా ఉన్నారా? మహాప్రళయంలో సైతం భగవంతుని మాయను దర్శించిన వారు ఎవరైనా ఉన్నారా? ఓ శిష్యుడా, మంచి ప్రశ్న అడిగావు. కాలానికి అతీతుడైనవాడు, ప్రళయాన్ని సైతం చూసినవాడు ఒక మహర్షి ఉన్నాడు. ఆ మార్కండేయుని దివ్య అనుభవాన్ని మీకు వివరిస్తాను, వినండి. ఒకానొక ప్రళయకాలంలో సమస్త లోకాలు జలమయమై అంతటా అంధకారం మాత్రమే మిగిలింది. ఆ మహాజలప్రవాహంలో చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి మాత్రమే ఒంటరిగా మిగిలాడు. 1000 సంవత్సరాలు అలసి సొలసి తిరుగుతున్న ఆ మహర్షికి ఆ అంధకారంలో దూరంగా ఒక ఆశాకిరణం కనిపించింది. ఆశ్చర్యంగా ఆ కాంతి ఒక చిన్న మర్రి ఆకు నుండి వస్తోంది. దానిపై ఎవరో ఉన్నట్లు మహర్షికి అనిపించింది. ఆ మర్రి ఆకుపై జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు ఒక పసిబాలుడి రూపంలో దర్శనమిచ్చాడు. ఆ దివ్యబాలుడిని చూడగానే మార్కండేయుని 1000 ఏళ్ల శ్రమ, భయం మాయమయ్యాయి. అతను ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. ఆ బాలుడు శ్వాస తీసుకోగా మార్కండేయుడు గాలితో పాటుగా ఆ పసివాని ఉదరంలోకి ఆకర్షించబడ్డాడు. ఆ బాలుని ఉదరంలో మార్కండేయుడు సమస్త సృష్టిని దర్శించాడు. బాలుని ఉదరంలో 14 భువనాలు, సకల జీవరాశులు అక్కడే ఉన్నాయి. దేవతలను, నాగులను, సమస్త జీవులను, తన ఆశ్రమాన్ని సైతం ఆ బాలుని గర్భంలోనే చూశాడు మార్కండేయుడు. ఎంతో కాలం గడిచాక బాలుడు శ్వాస వదలగా మార్కండేయుడు తిరిగి బయటకు వచ్చాడు. ఆ భగవంతుని అనంత మహిమను గ్రహించాడు. ఆ విధంగా మార్కండేయ మహర్షి ప్రళయాన్ని సైతం దర్శించి శ్రీమన్నారాయణుని కృపకు పాత్రుడయ్యాడు. మీకీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.